హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. చాలా మంది ఉద్యోగాలు రాక లేదా ఇంట్లో చాలా సమస్యలు పెరిగిపోయి పెళ్లిళ్ళు అవ్వక ఇలా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఎవరి దగ్గర పూజ చేయించుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, రెమెడీస్ ఎలా ఫాలో అవ్వాలి అని తెలియకపోవచ్చు. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు కాలభైరవ సిద్ధనాథ్ గురూజీ, సుప్రసిద్ధ కాలభైరవ పీఠ్. ఆయన మహాకాళ ఉపాసకులు. ఈ రోజు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసి ఎలా పరిష్కారాలు అవుతాయి, ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నది ఆయనతో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. గురూజీ, సోషల్ పోస్ట్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. అవేంటి అని అంటే, జనరల్గా పెళ్ళి అయినప్పుడు భార్యాభర్తలు స్టార్టింగ్లో బాగానే ఉంటారు. తర్వాత ఈ గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అవ్వడానికి జాతక పరంగా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. మొదటిగా మనం భార్యాభర్తల మధ్య సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే, మన హిందూ ధర్మంలో మనం చేసే విధానాలు వీటి ద్వారా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యలోనూ హిందూ ధర్మంలో యొక్క మనకున్న మంత్రాలే కానివ్వండి, యజ్ఞాలే కానివ్వండి, పూజలే కానివ్వండి, ఏదైనా కూడా మనం రెమెడీస్ చేసుకుని ప్రతిదానికి కూడా సమస్యకి ఈ కుజ దోషాలే కానివ్వండి, ఏదైనా కూడా వివాహ జీవితంలో కామన్గా ఏం జరిగినా ఏం ఉన్నా కూడా ప్రతిదానికి మన హిందూ ధర్మంలో పరిష్కారం ఉంది. హిందుత్వంలో మనకున్న అద్భుతమైన అవకాశం అది. అలాగే ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు కామన్గా మ్యారేజ్ చేసుకుని చిన్న చిన్న విషయాలకి తొందరగా రియాక్ట్ అయిపోవడం, ఆ రియాక్ట్ అయిన వల్ల ఎక్కడికో వెళ్ళిపోయి లేని దూరాలని పెంచుకోవడం భార్యాభర్తల మధ్య, అలాగే ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు కలగడం, వీటిలన్నిటికీ కూడా కంపల్సరీగా ఫస్ట్ ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కూడా మనకి ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే గురువులు. మన హిందూ ధర్మంలో ఉన్న గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా కొన్ని సలహాలు సూచనలు తీసుకుని వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఈ సినారియో అంతా మనకి ఇప్పటి నుంచి ఉన్నదేం కాదమ్మా. పూర్వం నుంచి కూడా మన ఇళ్లలో ఒక గురువు, ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండేవారు. వారు మంత్రం చేస్తూ, మన ఇంట్లో మీకు తెలుసుంటే పూర్వం మన ఇళ్లలో పెద్ద ఆయన ఒక ఆయన మంత్రం చేస్తూ ఉండేవారు. చేస్తూ ఏదైనా మొదటి పండగానే తీసుకెళ్లి పెళ్ళైనా ఏదైనా కూడా ముందుగా వెళ్ళి గురువుని ఆశ్రయించేవారు. గురువుని ఆశ్రయించి వారి దగ్గర ఆ మొదటి పంట పెట్టి, అలాగే ఆ మంత్రాన్ని పిల్లలకి తదనంతరం పిల్లలకి ఆ మంత్రాన్ని ఇప్పించి వారి తదనంతరం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే మంత్రం మన జీవితంలో చాలా మార్పుల్ని తీసుకొస్తుంది. గురువు ద్వారా ఎప్పుడైతే మనం మంత్రాన్ని స్వీకరిస్తామో ఆ మంత్రం మన జీవితంలో ప్రతి దానికి పరిష్కారాన్ని చూపిస్తుంది. మనలో శక్తి ఆటోమేటిక్గా మనకి ఒక తోడుగా ఉంటుంది. మన యొక్క పరిస్థితుల్ని చక్కబెడుతుంది. ఎవ్వరూ లేరు అనుకున్న సమయంలో కూడా వీళ్ళకి ఆసరాగా ఆ శక్తి తోడుగా ఉండి, మంత్రశక్తి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రత్యేకంగా వచ్చే కలహాలు అంటే, ఒకటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కామన్గా ఎక్కువగా భారీగా మ్యారేజ్లు చేయడం, భారీగా ఇచ్చేయటం వల్ల వీరికి ఏంటంటే కొంచెం నరఘోషగా మారడం. ఆ నరఘోష వీరిద్దరికి మధ్య దూరం తీసుకొస్తుంది. ఎవరో చెప్పుడు మాటలు వినడం, కొత్తగా మెట్టినిల్లు నుంచి మెట్టినిల్లుకి ఆడపిల్ల వచ్చినప్పుడు ఆ పాప యొక్క పరిస్థితులు మారుతాయి. కొన్ని కొత్త వాళ్ళతో ఇమ్మడాలి, చెయ్యాలి, ఇలాంటి వాటిలన్నిటికీ మారుతూ ఉంటుంది. వీటన్నిటి నుంచి ఒక గురువు ఆధ్వర్యంలో ఎప్పుడైతే వీరు మంత్ర దీక్షలు చేస్తారో వారి మనసుని స్థిమితం చేసుకుంటారు. ఫస్ట్ ఎంతటి కష్టం వచ్చినా, అంటే కొత్త ఇంట్లో ఒక చిన్న విషయానికి కూడా పెద్దగా రియాక్ట్ అవుతారు కొంతమంది. ఇప్పుడు అత్తవారింట్లో అల్లుడు కావచ్చు, ఇటు అత్తగారింట్లో అమ్మాయి అయినా కావచ్చు, చిన్న చిన్న విషయాలకి చాలా తొందరగా రియాక్ట్ అయిపోతారు. ఇలాంటి చిన్న విషయాలన్నిటికీ కూడా మనసునే ప్రేరేపిస్తుంది, వాళ్ళ మనసుని ప్రేరేపిస్తుంది. ఆ మనసుని స్థిమితం చేసుకోవాలంటే ముందుగా వీళ్ళు ఒక మంత్రం కానీ, ఇంట్లో పూజా విధానం కానీ వీటిలన్నిటిని సరి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వచ్చే గొడవల్ని అన్నిటిని కూడా వాళ్ళు అర్థం చేసుకుని, ఇటు తల్లిదండ్రులని అర్థం చేసుకుని, అబ్బాయి ఇటు తల్లిదండ్రులని అర్థం చేసుకుని ఎలా ముందుకి సాగాలి అనేది గురువు వీరిని నిర్దేశిస్తారు. అంటే జనరల్గా ఇప్పుడు గొడవలు వచ్చినా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవో ఒక పూజలు చేయిస్తూనే ఉంటారు గురుజీ. సో అసలు ఈ పూజ చేస్తే ఆ సిచ్యువేషన్ అనేది కొంతవరకు సద్దుమణుగుతుంది అనేటువంటి పరిహారాలు ఏమన్నా ఉన్నాయంటారు?
తప్పకుండా అమ్మ, మంచి మ్మ్. ప్రశ్న. తప్పకుండా ప్రతి విషయానికి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారంటే గుండె నొప్పికి ఒక టాబ్లెట్ ఇస్తారు, తలనొప్పికి ఒక టాబ్లెట్ ఒకటి ఇస్తారు కదా. అవును అది ఎలా తెలుసుకోవాలి? మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తెలుసుకోవాలి. అవును సొంత వైద్యం పనికిరాదు కదా. అవును అలాగే ఇలాంటి సమస్యలకు కూడా ఏ పూజ అంటే వారున్న సమస్యలు, ఇప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో, ఒక్కటే రాదు మనకి. ఒక్కొక్క కుటుంబంలో ఆ అత్తగారింట్లో అత్తగారు బాగాలేదని కోడలు అనుకోవచ్చు, ఇటు చూస్తే అల్లుడు చూస్తే బాగాలేదని ఇటు అత్తగారు అనుకోవచ్చు, మ్మ్. ఆ? మ్మ్. అత్తగారు మామగారు అల్లుడితో ఇబ్బంది పడవచ్చు. సమస్యని బట్టి ఎవరు పరిష్కారం ఇవ్వాలి అంటే గురువు దగ్గరని ఆశ్రయించే దాని యొక్క సమస్యను బట్టి పరిష్కారం తీసుకోవాలి. మ్మ్. అంతేగాని యూట్యూబ్లు గురువు లేదంటే గూగుల్లో చూసి, ఈ మధ్య చాలా కదా చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉన్నాను, మమ్మల్ని మ్మ్. కలిసే కొంతమంది భక్తులు, స్వామి మేము యూట్యూబ్లో చూసాము, ఓ పూజ చేసాము, కానీ దాని ఫలితం మాకు రివర్స్ రా- కొట్టింది. ఆ. ఎందుకు రివర్స్ కొడుతుంది? మ్మ్. నువ్వు ఇంట్లో వైద్యం చేసుకుంటే రివర్స్ కొట్టుదా? ఆ. అలాగే ఇది కూడా ఒక సరైన గురువుని నువ్వు ఆశ్రయించి నీ యొక్క సమస్య స్వామికి చెప్పుకున్నప్పుడు స్వామి మీతో దానికి ఏ పరిష్కారం చేసుకుంటే దాని యొక్క ఫలితం ఉంటుంది అనేది మ్మ్. చెప్తారు. మ్మ్. ఇదేంటంటే అందరికీ అవగాహన ఉండదమ్మా ఈ విషయాలు. మ్మ్. తంత్రం వేరు, మంత్రం. మ్మ్. అమ్మా ఈ తంత్ర మార్గంలో ఉన్నప్పుడు కొన్ని రకాల విధానాల ద్వారా చాలా ఈజీగా తొందరగా ఫలితాన్ని చూడగలుగుతారు. మ్మ్. అది ఎలా అంటే ఒక గురువుని ఆశ్రయించే చేయాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే యూట్యూబ్లోను గూగుల్లోను, గూగుల్ గురువు అవ్వదు కదా. అస్సలు అస్సలు ఎప్పటికీ గూగుల్ గురువు అవ్వదు. అవును గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. మ్మ్. మాలాంటి వాళ్ళు ఏదో దాంట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. మ్మ్. దాన్ని కొంతవరకు తీసుకుని స్వయంగా కలిసి గురువుల్ని ఇలాంటి విషయాల్ని చక్కగా సన్మార్గంలో పెట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. సో చాలా మంది ఇప్పుడు పెళ్ళయింది అనే కాదు సార్, చాలా మందికి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, పెళ్లి పీటల వరకు వచ్చి కూడా ఏవో ఒక డిస్టర్బెన్సెస్ అవ్వడం కానివ్వండి, ఎంగేజ్మెంట్ అయ్యి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అవ్వడం పెళ్లి లేట్ అవ్వనివ్వడం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉన్నాయి అనమాట. సో అంటే వాళ్ళ జాతకరీత్యా ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు, లేదా జాతకంతో అసలు పని లేదు అని అంటారు? అమ్మా జాతకం ద్వారా పని లేదు అని మేము మాట్లాడలేము. జాతకాలు ప్రభావం చూపిస్తుంది, కానీ మా ఉపాసనా ఫలంగా మేము చెప్పేదైతే జాతకరీత్యా మనిషి మీద జాతకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేసేది 30% మాత్రం. అర్థమైంది? ఎక్కువ పనిచేసే పంచభూతాల మీద, ప్రకృతి మీద, గ్రహాల ప్రభావం పనిచేసేది ప్రకృతి మీద. ఆ ప్రకృతి మన మీద ఎందుకు పనిచేస్తుంది అంటే మన బాడీ వాటర్ కంటెంట్ కదా. సో అందుకని మన మీద ఆ ప్రకృతి మనలో ఉంది కాబట్టి కొంతవరకు ఆ గ్రహాల ప్రభావం మన మీద పనిచేస్తుంది. కానీ దానికి ప్రతి దానికి రెమెడీస్ ఉన్నాయి. కానీ రెమెడీస్ అనేవి సరైన గురువుని ఆశ్రయించే చేయాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని కనుక్కొని చేయడం అనేది సరైన పద్ధతి కాదు. జాతకాలే కాదు, మన మనసుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెయ్యాలన్నా, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా శక్తి అనేది నీలో ఉండాలి. నువ్వు శక్తివంతంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా అంతా మంచిగా జరుగుతుంది. అదే నువ్వు ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు ఆ వాతావరణానికి, ప్రకృతికి నువ్వు అనుకూలంగా ఉండాలి. అంటే నీలో శక్తిని పూర్తి స్థాయిలో శరణాగతితో, గురువు పట్ల పూర్తి శరణాగతితో నీలో శక్తిని నువ్వు నిక్షిప్తం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఎక్కడున్నా కూడా అంతా మంచిగానే జరుగుతుంది. పెద్దలు ఒక మాట అన్నారు, శివుడు ఉన్నాడని మనసులో నువ్వు నమ్మినప్పుడు నువ్వు శ్మశానంలో ఉన్నావు ఒకటే, బంగ్లాలో ఉన్నావు ఒకటే. దాని అర్థం ఏంటి? నీలో శక్తి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకటే, నీకు అనుకూలంగా ఉంటుంది ప్రకృతి. అర్థమైంది? అది ఓకే. ఇప్పుడు మీరు జాతకాలు అని చెప్పి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాము గురూజీ. ఇప్పుడు పెళ్లి జరగాలి అని అంటే ఫస్ట్ ఆ క్యాపబిలిటీ అనేది చెక్ చేస్తూ ఉంటారు, అమ్మాయిదైనా జాతకం, అబ్బాయిదైనా జాతకం. ఇప్పుడు అంటే నానుడు ఏంటి అని అంటే జాతకాలు కలవకపోతే పెళ్లి చేయకూడదు అన్నట్లు ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి కూడా ఆ మాట వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? కానీ పూర్వీకుల నుంచి వస్తున్న మాట అలాగే ఉంది. ఎట్ ద టైం మనం ఇంకో విషయాన్ని కూడా గ్రహించాలి. కానీ ఏ పెళ్ళైనా ఆగిందా? లేదు. ప్రతిదానికి రెమెడీ ఉంది. ప్రతిదానికి రెమెడీ ఎట్లా ఉందో అదే విధంగా పరిష్కారం, నేను ముందుగా చెప్పినట్టుగా ప్రతి సమస్యకి పరిష్కారం. అర్థమైంది? ఎక్కడ ఏ పెళ్లి ఆగలేదు. పూర్వీకుల నుంచి ఆ మాట ఉంది, కానీ చూసి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటున్నారు. కానీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తాతల పేరే తెలియకుండా పోయింది ఈ రోజుల్లో జనాలకి. అవును. ఒక గుడికి వెళ్ళి మీ తాతగారి పేరేంటంటే మర్చిపోతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంటికి ఫోన్ చేస్తారు, పంతులు గారు ముందే ఇంటికి ఫోన్ చేసి అమ్మ తాతయ్య పేరేంటని అడుగుతున్నారు. మా పీఠానికి వచ్చేవాళ్ళు చాలా మంది
కులదేవత ఇక్కడ మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి అంటే మనకు ఉండాల్సింది కులదేవత అనుగ్రహం. కులదేవత అనుగ్రహం ఎప్పుడైతే తగ్గుతుందో, ప్రతి కుటుంబానికి ఒక కులదేవత ఉంటుంది. ఆ కులదేవత అనుగ్రహం ఎప్పుడైతే తగ్గుతుందో మీరు అన్నట్టుగా ఈ సమస్యలకి దారి తీస్తుంది. ఏది? పెళ్ళిళ్ళు లేటుగా జరగటం, ఎంతో కష్టపడి చదివినా కూడా ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో తరచూ ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏదో ఒక గొడవలు, చిన్న చిన్న చికాకులు, కష్టపడి వ్యాపారం పెట్టినా ముందుకు సాగవు. వీళ్ళందరికీ కులదేవత అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. కానీ కులదేవత ఎవరు అంటే ఎవరికీ తెలియదు. కులదేవతను ఎలా తెలుసుకోవాలి అనే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో కులదేవతను తెలుసుకుని కులదేవత ఆరాధన మనం ఎవ్రీ ఇయర్ మన పితృకర్మలన్నీ చేస్తూ ఉంటాం కదా. అదే విధంగా కులదేవత ఆరాధనలు కూడా మనం చేయటం వల్ల ఎందుకని చేయాలి అంటే మన పూర్వీకుల యొక్క శక్తి కులదేవతే స్వీకరిస్తుంది. మన కులదేవతలో ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. సో అక్కడి నుంచి అనుగ్రహం రావాలి కుటుంబానికి. అనుగ్రహం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కులదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రతి కుటుంబానికి. అది తెలుసుకుని తెలియకపోతే సరైన గురువుల్ని సంప్రదించి తప్పకుండా కులదేవత ఎవరు ఎలాగ తెలుసుకోవాలి అనే విషయాల్ని తప్పకుండా మనం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. చూసారు కదా గురూజీ ఏం చెప్తున్నారో. దేనికైనా సరే సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆ సాధన అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఉద్యోగ పరంగా కానివ్వండి, పెళ్లి పరంగా కానివ్వండి, ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఒకవేళ ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే మీరు గురూజీని సంప్రదించాలి అని అంటే మాత్రం నేను గురూజీ గారి అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి మీరు గురూజీని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన పరిహారాలన్నీ కూడా గురూజీ చెప్తారు. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ ఫాలో ద సోషల్ పోస్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. ఇంకొక గెస్ట్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను.